నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్న మంత్రి అనగాని 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామని వెల్లడి ఇచ్చిన హామీలను అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకి లేదు సూపర్ 6 అడిగితే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ అరుణకుమార్ మండిపాటు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మహిళా ఎంఆర్ఓ వీఆర్ఓ వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ ఐశ్వర్యలక్ష్మి హోమం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఒక భద్రత భరోసా వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందు నుంచి ఉన్న సమస్యలకు కూడా పరిష్కారాలు చూపిస్తున్నామని సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలో పరిష్కారం అవుతుందని తెలిపారు సింహాచలం భూములను ఆక్రమించి 12,149 కుటుంబాలు ఇళ్లను నిర్మించుకున్నాయని చెప్పారు ఆ 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు ఆ భూమికి సమానమైన రిజిస్ట్రేషన్ విలువ కలిగిన 610 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానానికి ఇస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అలాగే ఎండోమెంట్స్ కి సంబంధించినటువంటి ముఖ్య రివ్యూ ఎందుకంటే గతంలో మనం చూస్తే గత ప్రభుత్వ పరిపాలనలో విశాఖపట్నం అంటే భూములు కొట్టేశారా అయితే ఆస్తులు మింగేశారా అని చెప్పేసి ఒక భయం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భద్రత ఒక భరోసా ఒక ప్రశాంతమైన వాతావరణం అలాగే పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా ఒక సానుకూలత కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందరూ గ్రహించాలి ఎవరి వల్ల మంచి జరుగుతూ ఉంది ఎవరు గతంలో ప్రజలకు చెడు చేశారు అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం 2014-19లో దాదాపుగా 70,000 మందికి మేలుకు అంటే మంచి జరిగే విధంగా 296 జియో ఇచ్చారో దాంట్లో దాదాపుగా గత ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించలేదు ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ కన్వెన్స్ డీడ్ ఇవ్వలేదు ఎలిమినేషన్ రైట్స్ ఇవ్వలేదు దానిపైన కూడా మా ఎమ్మెల్యే అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది మొన్న క్యాబినెట్లో కూడా ఏదైతే మేము డిస్కస్ చేశామో 0 నుంచి 150 యార్డ్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తా ఉన్నామో 150 యార్డ్స్ నుంచి 300 ఉన్నటువంటి వాటికి 15% ఏదైతే ఇస్తానో దాని ప్రకారంగా ఇది కూడా చేయాలి కాకపోతే వీటికి మాత్రం ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కాకుండా 2016-17లో ఇచ్చారు కాబట్టి ఆ డేట్ మీదనే వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ కోరడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందించారు నిజంగా విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మీద ప్రేమ ఉంది కాకపోతే ఇచ్చిన హామీలు కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారినా కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు కొన్ని సానుకూలంగా స్పందించారు అప్పుడు 2017లో మేము ఇచ్చినటువంటి పట్టాలని కూడా కన్వెన్స్ డేట్ 2 yearsలో ఇవ్వాలి అని చెప్పి రాసి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇవ్వబోవడం నిజంగా బాధాకరమైన విషయం అందుకని ఇప్పుడు రాగానే ఎమ్మెల్యేల కోరిక మేరకు ఆ 70,000 పట్టాలు ఏదైనా అందరికి కూడా ఇమ్మీడియట్ అంటే ఓల్డ్ డేటెడ్ కిందనే ఆ రోజు నుంచి ఎఫెక్ట్ అయ్యే విధంగానే ఆల్ రైట్స్ ఇచ్చే విధంగా కూడా చూస్తూ ఉన్నారు అలాగే యూఎల్సీ కూడా ముఖ్యంగా ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య యూఎల్సీలో ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ ఏదన్నా ఆక్యుపై అయ్యి ఉన్నా అవన్నీ చేసినా కూడా అది POT యాక్ట్ కింద వచ్చి 10 years ఆఫ్ ఎలిమినేషన్కి వస్తూ ఉంటుంది కానీ ఈరోజు కూడా అది కూడా డిస్కషన్ రావటం దాన్ని కూడా 2 years టైం పీరియడ్ పెట్టి అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చి ఎక్కడ సమస్యలు ఎందుకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తక్కువగా చేసి పరిష్కారం అనేది శీఘ్రంగా ఉండే విధంగా అన్ని కూడా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్ళారు ప్రజలందరూ కూడా ఒక సుభిక్షంగా ఒక మంచి వాతావరణంలో పాజిటివ్ దీంట్లో నివసించాలి ఉండాలి ఒక హక్కుతో నివసించాలి మళ్ళీ ఇవన్నీ కూడా రేపొద్దున బ్యాంకుల్లో కూడా లోన్లు పెట్టుకుని వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి కానీ లేకపోతే విదేశ విద్యకు కానీ ఉపయోగించుకునే విధంగా ఈ ప్రాపర్టీస్ ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు ఇలానే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా రాష్ట్రంలో అన్ని కూడా కమిటీల ద్వారా అన్ని కూడా అధ్యయనం చేసి వారికి కూడా ఒక మంచి సొల్యూషన్ ఇచ్చే విధంగా మేము పాజిటివ్గా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ
ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని, ఇచ్చిన హామీలను అమలు చేసే ఉద్దేశమే ఆయనకు లేదని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుని సూపర్ 6 అడిగితే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు పథకాల గురించి అడిగితే సంపద సృష్టి తర్వాతనే అమలు చేస్తామంటున్నారని మండిపడ్డారు. సూపర్ 6 ఎప్పటి నుంచి అమలు చేస్తారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడు చూసినా గత ప్రభుత్వం మీద నిందలే తప్ప వాళ్ళు చేయదగ్గ పనులు, చేయవలసిన పనులు ఎప్పుడూ కూడా చేయాలనే ఉద్దేశం లేదు అనిపిస్తుంది. మరి రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఈ అనుభవం ఉన్న వ్యక్తికి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, మేము ఎటువంటి వాగ్దానాలు చేశాం, ఆ వాగ్దానాలు ఎలా అమలుపరచాలి, ఎటువంటి హామీలు ఇచ్చామనే దాని మీద ఒక స్పష్టత లేదు, ఒక విశ్వాసం లేదు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చాం, గెలిస్తే చాలు, ప్రజల్ని వదిలేయించిన విధంగా చేస్తూ ప్రజల్ని పచ్చి మోసం చేస్తున్న వ్యక్తిగా ఎవరున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ వాగ్దానాలు, ఈ హామీలు, వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6 అమలు, వాటి మీద మాట్లాడకుండా ఎప్పుడు చూసినా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మీదే తెర చూపిస్తున్నారు. ఏ నెలకు ఆ నెల, ఏ వారానికి ఆ వారం సూపర్ 6 అడిగితే చాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పటికే కూడా ప్రజలు తేడా చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని పనులు ఏ విధంగా మేనిఫెస్టోకి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం, ఏ విధంగా మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేశాం. మా మేనిఫెస్టో ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ప్రభుత్వ ఆఫీసులో మా ప్రాధాన్యత ఇది, మా మేనిఫెస్టో ఇది, మాకు ఇన్ని ఉన్నా సరే, ఇబ్బందులు ఉన్నా సరే మా మేనిఫెస్టోని మేము తూచా తప్పకుండా చేస్తామని మేము ప్రతి కార్యాలయం మీద బోర్డులు పెట్టి మరీ కూడా ప్రదర్శించాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, 31 హామీలు అన్నారు, ప్రతి హామీ తీరుస్తామని చెప్పారు. హామీ తీర్చడమే కాకుండా హామీల మీద మాకు స్పష్టత ఉంది, డబ్బులు కదువలేదు, మేము సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించిన దాంట్లో నేను నిష్ఠాష్ని, నేను ఎక్స్పర్ట్ని, నేను ఇచ్చే ప్రతి హామీ కూడా నాకు ఒక క్లారిటీ ఉంది, ఎన్నెన్ని డబ్బులు కావాలో అన్నిన్ని డబ్బులు మేము సమకూర్చుకుంటామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చారు. సూపర్ 6 గురించి అందరూ అడుగుతూ ఉంటే ఈయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయాం, అనుకోని రీతిలో అప్పులు అయిపోయినాయి అని చెప్పి ఒక్కొక్కరు ఒకరు 14,000 కోట్లు, ఒకరు 15,000 కోట్లు, ఒకరు 10,000 కోట్లు, ఒకరు 9,000 కోట్లు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్పులు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు కొత్తగా నిన్నే 2 రోజుల క్రితం నీతి ఆయోగ్కి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో ఆయన చెప్పింది ఏంటంటే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించిన తర్వాతే సూపర్ 6 గురించి ఆలోచిస్తాం అని చెప్పగానే చెప్తున్నారు. సూపర్ 6 అనేది ఇక మర్చిపోండి అని చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల తహసీల్దార్ ఏసీబీ వలకు చిక్కారు. తహసీల్దార్ జాహ్నవిరెడ్డి 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన రైతు మాగంటి కోటీశ్వరరావుకు చెందిన భూమిని పట్టా సరిచేయడం కోసం తహసీల్దార్ 1,00,000 డిమాండ్ చేసింది. 30,000కు పాస్ బుక్ జారీ చేసేటట్లు బేరం కుదుర్చుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ కార్యాలయంలో డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందులో భాగమైన వీఆర్ఓ రామారావును కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ జాహ్నవి, వీఆర్ఓ రామారావులను జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. పరిటాల గ్రామానికి చెందిన ఒక కౌలు రైతు వాళ్ళ వానర్ యొక్క ల్యాండ్ని ఈ 1B అడంగంలోకి ఎక్కించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడానికి కంచికచర్ల వీఆర్ఓ గారిని, అదే కంచికచర్ల ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది, అప్లికేషన్ పెట్టడం జరిగింది.
ఆ తర్వాత ఎవరైతే రైతు ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఏసీబీ వాళ్ళు. ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కంచకచర్ల ఎంఆర్ఓ ఆఫీస్లో మనీ కౌలు రైతు నుంచి ఏదైతే డ్రైవ్ మనీ ఉంటుందో ఆ కౌలు రైతు నుంచి కంచకచర్ల విఆర్ఓ రామారావు, కంచకచర్ల ఎంఆర్ఓ అయిన జాహ్నవి గారు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద ఫార్మాలిటీస్ వాళ్ళని ఈ జ్యుడిషియల్ రిమాండ్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలకి ఎవరైనా సరే మిమ్మల్ని డ్రైవ్ రిక్వెస్ట్ చేస్తే మాత్రం మీరు ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. టోటల్ వాళ్ళ దగ్గర నుంచి 30,000 కూడా రికవరీ చేయడం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. చొల్లంగి అమావాస్యను పురస్కరించుకుని కాకినాడలోని 6వ డివిజన్ రేచర్లపేటలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పచ్చిపాల కోడి శ్రీను ఆధ్వర్యంలో స్వామివారికి విశిష్ట పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నేతలు, భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.